సమాధానం. ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడు. 1 కొరింథీ 14:1 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు. ప్రేమ కలిగిండుటకు ప్రయాసపడి. 1 కొరింథీ 14:1. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో కూడా ప్రేమే శ్రేష్టమైనది. ఆ ప్రేమ కలిగి ఉండమని ప్రభు మనకు సెలవిస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది మనకి ప్రధానమైన ఆజ్ఞ. అందువలన మనం ఎదుటివారి ఎడల అసూయ, ద్వేషము, అసహ్యత పెంచుకున్నట కంటే ప్రేమ పెంచుకున్నట ఎంతో మేలు, ఎంతో శ్రేష్టం. ప్రేమ అనేకమైన దోషాలని కప్పుతుంది. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎటువంటి తప్పిదమైనా మనకి అది తప్పిదంలా కనిపించదు. ఎదుటి మనిషిలో మనం పాజిటివ్నే చూసుకుంటాం తప్ప పాజిటివ్ నేచర్ని, నెగిటివ్ నేచర్ని మనం పట్టించుకోం. అందువలన ప్రేమ కలిగినట్టు మనం ప్రయాసపడాలి. ఒకనొక ఊరిలో ఒక ఆమె భర్తతో డైవర్స్ తీసుకుని ఆమె ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారు. అలా ప్రార్థన చేసుకుంటూ తర్వాత చర్చికి వెళుతూ ఆవిడ జీవితం అలా కొనసాగుతూ ఉంది. అయితే ఎవరు వచ్చినా ఆమె దగ్గరికి మాట్లాడడానికి వారితో ఎప్పుడు తన భర్త పట్ల ద్వేషం చూపుతూ ద్వేషం మాట్లాడుతున్నారు. అయితే కొన్ని రోజులు అలా జరుగుతున్నప్పుడు ఆమె విపరీతమైన తలపోటుతో బాధపడటం జరుగుతుంది. ఒకరోజు దేవాలయానికి చర్చికి వెళ్ళి ఆవిడ ఆదివారం ఆరాధన అయిన తర్వాత పాస్టర్ గారితో, మరి అయ్యగారు, నాకు ఇలా తలపోటు చాలా విపరీతంగా వస్తుంది, ఎన్ని ప్రార్థనలు చేసుకున్నప్పటికీ అది తగ్గడం లేదు, కొంచెం ప్రార్థించండి అని ప్రార్థన సహకారం పాస్టర్ గారిని కోరినప్పుడు ఆయన ప్రార్థించి, అమ్మ, ఎవరి పట్ల నువ్వు ద్వేషం కలిగి ఉండకు, ప్రేమించడం నేర్చుకోవాలి అని చెప్పి ఉన్నారు. చెప్తే ఆవిడ ఓహో అని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించుకొని, ఏంటి ఇలా చెప్పారు పాస్టర్ గారు, నా భర్త పట్ల నాకు ద్వేషం ఉంది, విడాకులు కూడా అయిపోయాయి, నేను ఎలా ప్రేమిస్తాను అని బాగా దీర్ఘంగా ఆలోచించినప్పుడు తప్పిదం అనేది నాలో కూడా ఉంది కదా, ఆయనలోనే కాదు అని క్రమంగా ఆ భర్త పట్ల ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టింది. రోజు రోజుకి ప్రేమ అలా పెంచుకుంటుంటే ఆమెకి ఒకటి గుర్తొచ్చింది. పాస్టర్ గారి వద్దకు వెళ్ళి నేను నా భర్త దగ్గరికి వెళ్తానని చెప్తాను అనుకుని దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని కోరింది. నేను నా భర్త దగ్గరికి వెళ్తానండి, ప్రార్థించండి అన్నప్పుడు, మంచిదమ్మా, నీ భర్త పట్ల నీకు ద్వేషం ఉండకూడదు, ప్రేమ ఉండాలని అని చెప్పి ప్రార్థించి పంపించాను. పంపించిన తర్వాత అలా భర్తతో ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఆమె తలపోటు అయితే లేదు, పూర్తిగా తలపోటు తగ్గింది. అప్పుడు దైవజనుల వద్దకు మళ్ళా వెళ్ళి, నాకు తలపోటు తగ్గిపోయింది అయ్యగారు అని చెప్పి, అవునమ్మా, ఎవరి పట్ల మనం ద్వేషం ఉండకూడదు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమతో మనం దేన్నైనా సాధించగలము. మన ఆరోగ్యము మొత్తం, మన యొక్క ప్రతికూలతలు కూడా మనకు అనుకూలతలుగా మార్చబడతాయి. మన ఆరోగ్యం, సంపద కూడా ఆరోగ్యం వల్లనే మనకు కలుగుతుంది. కాబట్టి ఎవరి పట్ల మనం ద్వేషం ఉండకూడదు, ప్రేమ కలిగి జీవించాలి అని పాస్టర్ గారు ప్రార్థించి పంపిస్తారు. ఆ రోజు నుంచి ఆమె అలా ప్రేమించడం, ఎవరి పట్ల ద్వేషం లేకుండా ప్రేమించడం నేర్చుకుని అలా ప్రేమతో ఆమె జీవించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని మనకు అర్థమవుతుంది కదా. ఆ విధంగా మనం ప్రేమను కలిగి ఉన్నప్పుడు వారి దోషాలు మనకి ప్రేమలో కనిపించవు. అందువలన ఆ దైవ ప్రేమ మనం కలిగి ఉండి నిస్వార్థమైన ప్రేమతో మనం కొనసాగాలని యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థించుకోవాలి. ఈ వాక్యము యేసు ప్రభువు దీవించును గాక. ఆమేన్.